సౌండ్స్ ఏంట్రా? క్రికెట్స్. ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందిరా. వాడెవడో ఎంక్వైరీకి వచ్చాడు అనుకో, వచ్చి అడిగాడు అనుకో, బెంగళూరులో జరిగినంతా నువ్వు చెప్పాడమేనా? పర్ఫెక్ట్ రా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎంక్వైరీ చేయడం తప్పే కదా. సరే వదిలేరా, చందన మంచికే ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. శ్రీ, నిన్ను కొన్ని వందల సార్లు అడిగాను, కనీసం ఇప్పుడైనా చెప్పు, నిజంగా ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? చెప్పొచ్చు కదరా. ఏం జరిగిందిరా? చెప్పరా. ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. చాలా ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే, రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్ చల్ బై. బాయ్రా. గుడ్ నైట్. హాయ్ చందు. హాయ్ చందు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The program we saw in Star One last యా, night. దట్ లాఫ్టర్ ఛాలెంజ్. సూపర్. భక్తి, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చూడు చూడు అని. నిన్న రాత్రి కానీ కుదరలేదు. చాలా ఫన్నీగా ఉంది. ఎస్పెషల్లీ వాట్స్ దట్ గైస్ నేమ్? సురేష్ అల్బేలా. మైండ్ బ్లోయింగ్ యార్. సూపర్. చందు, ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు చందు. ప్లీజ్ చందు. ఓ ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఏ పరిచయం లేనప్పుడేగా. నాతో ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఆ నిందని నా మీదే వేశాడు అంటే అతనికి నేను స్ట్రేంజరే కదా. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఏముంటుంది? నథింగ్. నాకెందుకు బాధ, కోపం, అసహ్యం? అబ్సల్యూట్లీ నథింగ్. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. Enough. Tell him to stay out of my life forever. పోనీలేరా, ఆ అమ్మాయికి నిన్ను చేసుకునే అదృష్టం లేదంతే. ఓ హలో హలో, ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. డోంట్ వరీ డాడీ. ఎక్కడో నా కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. నా కొడుకు అనిపించావరా, అది స్పిరిట్ అంటే. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. తను Wow, superb hair. Thank you. Superb dance. Oh, thank you. Wow. హాయ్. Oh, thanks. గుడ్ స్మైల్. నీ పేరేంటి? Arpita. భక్తి. పని అయిపోతే చాలు. నైస్ మీటింగ్ యూ. Thank you. హలో సార్, మీ వాల్యుబుల్ 1 minute కావాలి సార్. హూ ఇస్ దిస్? నా పేరు సుబ్బారావు సార్. ఇది మీ కూతురికి సంబంధించిన మ్యాటర్ సార్. మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసిన ఎంఎంఎస్ క్లిప్ సార్. ఇంటర్నెట్లో పెడితే క్షణాల్లో ప్రపంచానికి అర్పిత అందాలని
అర్పితం అయిపోతాయి సార్. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇంట్లో మీతో ఇప్పుడే కలవాలి సార్. తీసుకో. కూతురు విషయంలో బార్గెనింగ్ ఏంటి సార్? హాయ్ డాడ్, యు నో వాట్, విక్రమ్ అంకుల్ సన్, హీస్ అమేజింగ్. నిన్న పార్టీలో హీ రియల్లీ ఫ్రీడమ్ ఇస్తే రాత్రి పగలు పబ్లు పార్టీలు అని తిరిగి ఇలాంటి బేవర్స్ గాళ్ళ ముందు తలదించుకుని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చెప్పింది కరెక్ట్ బాలు. అవును డాడీ, ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరిష్టమని అడిగితే మీరే అన్నాను. నీ గురించి చెడుగా చెప్తే నమ్ముతాడా అని అడిగితే నోవే అన్నాను. కానీ నన్ను తప్ప ప్రతి ఒక్కరిని నమ్ముతావని నాకు ఈ క్షణమే తెలిసింది. ఊరంతా పిలిచి నా 5th బర్త్డే గ్రాండ్ గా చేసావు. ఆ సీడీలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మీరు కనిపించిన కూతురు గురించి ఏదో వాగితే కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశారు. లాగిపెట్టి మరీ ఒకటిచ్చారు. అంతే సార్, మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు, మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు. అలాంటిది ఏదో ఒక కుక్క చందన గురించి ఒక మాట అంటే మీరు నమ్మడంలో నిజంగా ఆశ్చర్యం లేదు సార్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకొచ్చిన కష్టం నష్టం ఏం లేదు సార్. కానీ నష్టపోయేది మీ కొడుకు అర్జున్. నిజం సార్, చందన లాంటి అమ్మాయి కోటికి ఒక్కరుంటం కూడా కష్టం సార్. బాయ్ సార్. నేను బాబు యాదమ్మనే, సరిగ్గా చూడు బాబు. అయ్యో అరమాకు బాబు, అరమాకు, జేసుకమ్మకి తెలిసిపోతుంది. Yadama! Yadama! Shudu! Edu veru! Yadama! ఓయమ్మో, Let's try to ఓయమ్మో, understand. చెప్తానది. Okay, I'll go. Oh my god, how sweet. Cute little dog you are. Come to me, Baji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా, జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకిల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. You know, ఇంతలో ఇది. మరి ఇంకేమవుతుంది? డైలీ జపానే. జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు, జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ యాదమ్మా. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్. బెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి? అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన, శ్రీ ఈజ్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్ చందు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా, మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్.
Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human. సనా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will